ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులు చాలని వేతనాలతో బిల్లులు సమయానికి రాక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెరిగిన ధరల ప్రకారం మెనూ ఛార్జీలు పెంచకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కేవలం నెలకు 1000 రూపాయల గౌరవ వేతనంతో సేవలు చేస్తున్నారు. పద్మ గ్రూపు మాది నేలకొండపల్లి గర్ల్స్ హై స్కూల్. మేము వంట చేసేవాళ్ళం 5గురు. మా 5గుట్లో కూడా ఇంతవరకు డబ్బులు జీతాలు లేవు, బిల్లులు లేవు. మాకు అప్పులు అన్ని తీసుకొచ్చి పెడుతున్నాము. బయట కోడిగుడ్లు 5 రూపాయలు ఇస్తున్నారు, మాకు 7 రూపాయలు అవుతున్నాయి. మరి ఎట్లా లాక్కొచ్చి పెట్టాలి? మేము మేడాలు ఊరుకోవట్లేదు పెట్టకపోతే. మాకు ఇబ్బందిగా ఉంటుంది, అడగటానికి ఇబ్బందిగా ఉంటుంది. కొట్లో వాళ్ళు వడ్డీలు వేసుకున్నా కానీ మాకు పెట్టడం లేదు. మేము చేయకుండా బంద్ చేద్దాం అనుకుంటున్నాం. ఎట్లా చేయాలంటే మేమేం చేయలేస్తాం, అసలు బంద్ చేసుకుంటాం. మాకు లేకున్నా మాకు 6 నెలల జీతం పడ్డప్పుడే మేము తీసుకుంటాం అకౌంట్లలో. కానీ 3000 అన్నారు, 2 ఏళ్ళకి ఇచ్చారు. ఒక 3 నెలలకు 6000 ఇచ్చారు. మండలం ఆఫీస్కి పోతే 3 నెలలు వచ్చినాయి అంటున్నారు. మరి 6,000 3 నెలలకు 3,000 9,000 రావాలి. 6,000 వేసి 3 నెలలు అంటున్నారు. మరి మేము ఏ నెల అని ఎప్పుడు చెప్పాం. గుడ్లు అయ్యాయా, ఈ బిల్లులు అన్ని కలిపి వేస్తుంటే మాకు అర్థం కావట్లే. ఏం లేదు, అన్ని డబ్బులు తక్కువ వేస్తున్నారు. అసలు 6 నెలలు బట్టి అసలు రావట్లేదు. బంద్ చేయాలి సార్. మేము మాకు వల్ల కాదు, కోడిగుడ్లు పెట్టాలంటే మా వల్ల కావట్లేదు. ఇంకా 5 రూపాయలు వాళ్ళు ఎత్తంటే మేము ఇంక 2 రూపాయలు వేసుకొని 7 రూపాయలు పెట్టి గుడ్డు తెచ్చేస్తున్నాం. ఇంకేడదేం ఇంట్లో తెచ్చి అప్పు కూడా తెస్తూనే ఉన్నాం. 3 రూపాయల లెక్క తీసుకొచ్చి వండి పెడుతున్నాం. గుడ్లు మరి ఎన్ని రోజులు 25 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. మరి ఇప్పుడు వదిలిపెట్టుకుంటే బాగోదులే అన్నట్టుగా మేము చేస్తా. 3,000 అన్నారు. 3,000 లేవు, 2,000 లెక్క ఇచ్చిండు అని ఆ సార్ అన్నాడు. అసలు ఈ కొత్త సార్ వచ్చినాక మధ్యాహ్నం భోజనం వార్తలు ఏంటంటే అసలు మాది అయితే ఇంత దృష్టిలో కూడా తేటలేదు. అసలు చెప్పట్లేదు. మేము వార్తలు పెట్టుకొని గుడ్లలో పెట్టి వస్తున్నాం. అసలు రావటం లేదా. మా ఊసే చెప్పటాలే. ఏముంది, 45 రోజులు అయితే బళ్ళే బంద్ అవుతున్నాయి. మమ్మల్ని పట్టించుకునేది ఎవరిగా? మా వల్ల కాదు, అసలు మేము వండలేము కూడా. మా వల్ల కాదు సార్. మేము ఇప్పటికి మేము పెట్టలేము. ఇంకా 45 రోజులు అయితే బళ్ళే బంద్ అవుతున్నాయి. మేము ఏడ తెచ్చి పెట్టాము అప్పులు? 6 నెలలు వాళ్ళు అడుగుతుండే డబ్బులు. మీ మట్టుకు ఎన్ని నెలలు పెట్టాము అమ్మా అంటున్నారు వాళ్ళు.